Hello students, welcome to Lakshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతు రుణమాఫీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో కేంద్ర మంత్రి రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలాగా చేస్తాము అనేసి ప్రకటించారు. స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వము కూడా రైతుల యొక్క స్థితిగతుల్ని పట్టించుకోలేదు. స్వాతంత్రం తర్వాత వ్యవసాయం మన జీడిపిలో 47-48% ఉంటే ప్రస్తుతం 17% మాత్రమే ఉంది. మధ్యతరగతి చిన్నకారు రైతులకు చేయూతనిచ్చేలాగా ప్రభుత్వాలు సాగటం లేదు. రైతులు పండించిన పంటను అమ్మాలంటే చాలా తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అదే ఉత్పత్తిని ఆ రైతు కొనాలి అంటే ఆ ఖర్చుకు 2 రెట్లు పెట్టాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ప్రతి సంవత్సరం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలకి లోన్లు ఇస్తున్నాము అనేసి చెప్తోంది. అయినా కూడా ఎంతోమంది రైతులు రుణాలు అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర, కమిషన్ ఏజెంట్ల దగ్గర, ఎరువుల డీలర్ల దగ్గర, వీళ్ళ దగ్గర రుణాలు తీసుకుని పంట వేస్తున్నారు. ఒకవేళ రుణమాఫీ చేసినా కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వాళ్ళకైతే రుణమాఫీ చేస్తారు. ఇలా వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి, ఏజెంట్ల దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళకి ఎవరు తీసుకున్నారని తెలుస్తుంది, ఎవరికి రుణమాఫీ చేస్తారు. అంతేకాకుండా ప్రతి చోట అవినీతి. రైతులు విత్తనాలు కొనాలి, విత్తనాల దగ్గర కూడా అవినీతి జరుగుతోంది. ఎరువులు కొనాలి, ఎరువుల దగ్గర అవినీతి జరుగుతోంది. తీరా పంట పండించి మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ ధర విషయంలో కూడా అవినీతి అనేది జరుగుతోంది. పంటల సాగు వ్యయానికి వాళ్ళకొచ్చే రాబడికి మధ్య చాలా గ్యాప్ ఉండటం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దాంతో కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. పాలకులు మాత్రం రైతులకు మేము రెట్టింపు ఆదాయం ఇస్తాము అనేసి చెప్తున్నారు. కానీ కనీస ఆదాయం కూడా వాళ్ళకు లభించట్లేదు అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం మేము రైతులకు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి పథకాలు తీసుకొచ్చింది. పిఎం కిసాన్ అనేసి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. దీని ప్రకారం ఏంటి, 5 ఎకరాలు లేదా 2.5 హెక్టార్ల భూమి ఉన్నటువంటి రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మనీ అందజేస్తారు. ఈ పథకం కౌలు రైతులకి వర్తించదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ అనేసి ఒక పథకం తీసుకొచ్చారు. ఈ అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు, పిఎం కిసాన్లో భాగంగా ఇచ్చేటటువంటి 6,000 రూపాయలని కలిపి ఇంకొక 9,000 రూపాయలని కలిపి మొత్తం 15,000 రూపాయలని అందిస్తారు. ఈ పథకానికి రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ కింద రైతులకు 5 ఎకరాల లోపున్నా 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇది వర్తిస్తుంది. అదే తెలంగాణలో రైతు బంధు అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ రైతు బంధు ద్వారా ప్రతి ఎకరాకి 4,000 రూపాయలని అందించటం జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలని దీనికి కేటాయించటం జరిగింది. ఈ పథకం ద్వారా 58.33 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. ఇలాంటి కొన్ని పథకాల పేరుతో రైతుకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది, కానీ శాశ్వతంగా మేలు అనేది చేకూరదు. రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించాలి. విపత్తులు వచ్చేటప్పుడు రైతుల్ని పాలకులు ఆదుకోవాలి. పంట పండించే ప్రతి పంటను కూడా బీమా పరిధిలోకి తీసుకుని రావాలి. మద్దతు ధరలు మార్కెట్లో అమలయ్యేలాగా చూడాలి. ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈ నామ్లో కూడా లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి వ్యాపారుల మోసాలకి తెరదించగలిగితే రైతులకి మంచి ఫలితాలు లభిస్తాయి. పంట ఉత్పత్తి, ఉత్పాదకత వీటిని పెంచేలాగా పరిశోధనలు చేసి కొత్త కొత్త వంగడాలను తీసుకురావటం, పంటలు పండించే రైతులకి సేద్యం రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి శాశ్వతంగా దిద్దుబాటు చర్యలు చేపడితేనే రైతులకి మనుగడ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తేజస్ యుద్ధ విమానం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము.
తేజస్ యుద్ధ విమానం అనేది భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఒక బహుళ ప్రయోజనాలున్నటువంటి తేలికపాటి యుద్ధ విమానం. తేలికపాటి యుద్ధ విమానం లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాము. 2003 మే 4వ తేదీన అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అతను ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCAకి తేజస్ అనేసి నామకరణం చేశారు. ఈ తేజస్ యుద్ధ విమానాల్ని HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. పరిమిత సంఖ్యలో తేజస్ విమానాల ఉత్పత్తి 2007లో ప్రారంభమైంది. 2009 డిసెంబర్లో గోవాలో సముద్రం మీద జరిగినటువంటి విమాన విన్యాసాల సందర్భంగా తేజస్ అనేది గంటకు 1350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ప్రదర్శనతో తేజస్ అనేది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి తొలి సూపర్ సోనిక్ విమానంగా గుర్తింపు పొందింది. ఈ LCA లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాల వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అంటే భారతదేశం వద్ద ఉన్నటువంటి MiG-21 ఈ MiG-21 యుద్ధ విమానాల్ని రీప్లేస్ చేయడానికే ఈ తేజస్ని తయారు చేయాలి అనేసి నిర్ణయించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి 200 ఒక సీట్ కలిగినటువంటి విమానాలు, అలాగే 20 వచ్చేసి 2 సీట్స్ కలిగినటువంటి విమానాలు కావాలి అనేసి ప్రకటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వాయుదళానికి కావాల్సినటువంటి ఈ యుద్ధ విమానాల్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నది విజయవంతంగా తయారు చేసింది. ఈ నెల 31లోగా 16వ విడతగా ఆ విమానాల్ని వాయుసేనకు అందించేందుకు ఒప్పందాలు చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అక్రమంగా మనీ పంపిణీ చేయటం, ప్రలోభాలకు గురి చేయటం, మద్యం పంపిణీ చేయటం, మత్తు పదార్థాలని పంపిణీ చేయటం ఇలాంటి అక్రమాలని అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యయ పరిశీలకుల్ని నియమించబోతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కువగా ఎన్నికల ఖర్చు పెడుతున్నటువంటి సమస్యాత్మకమైన 120 స్థానాలని గుర్తించింది. ఇవన్నీ కూడా తెలంగాణ, AP, తమిళనాడు, గుజరాత్, బీహార్, జార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఇంకొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటి దగ్గర నుంచి సమాచారం రావాలి. దీన్ని కూడా పరిశీలించి సమస్యాత్మక స్థానాల్ని గుర్తిస్తుంది. ఈ 120 నియోజకవర్గాల్లో అత్యధిక వ్యయం, అక్రమ పద్ధతులు ఎక్కువగా జరిగేటటువంటి నియోజకవర్గాల్ని ఈ విభాగం కిందికి తీసుకొస్తుంది. వీటిలో 2 సహాయ వ్యయ పరిశీలకులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియోతో కూడినటువంటి నిఘా బృందాల్ని నియమిస్తోంది. ఈ అక్రమాల్ని అరికట్టడం కోసం ఇప్పటికే 800 మంది వ్యయ పరిశీలకుల్ని పంపింది ఈసీ. వీళ్ళందరినీ పర్యవేక్షించడానికి ఇంకొంతమంది ప్రత్యేక వ్యయ పరిశీలకుల్ని కూడా నియమిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు పాకిస్తాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహమ్మద్ దాడులు చేయటం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్లో జైషే మహమ్మద్ స్థావరం మీద భారత వైమానిక దళం బాంబులు ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించి దాడికి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేయటం జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం అమెరికా తయారు చేసినటువంటి F-16 లోహ విహంగాన్ని మేం వాడలేదు, చైనాతో కలిసి అభివృద్ధి చేసినటువంటి JF-17 థండర్ ఈ యుద్ధ విమానాల్ని మాత్రమే ఆ రోజు వాడాము అనేసి పాకిస్తాన్ చెప్తోంది. కానీ భారతదేశం మాత్రం ఈ F-16 యుద్ధ విమానం నుంచి ప్రయోగించినటువంటి AIM-120 ఆమ్రామ్ ఈ క్షిపణి యొక్క శకలాల్ని భారత సైనిక దళాలు చూపించాయి. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం విక్రయ ఒప్పందంలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఈ F-16 యుద్ధ విమానాన్ని ఎదురుదాడి కోసం ఉపయోగించింది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని పాకిస్తాన్ నుంచి కోరతాము అని చెప్పేసి అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. కానీ పాకిస్తాన్ ఏమో మేము F-16 యుద్ధ విమానాన్నే వాడలేదు, JF-17 యుద్ధ విమానాలనే వాడాము అనేసి చెప్తూ వస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షినూక్ హెలికాప్టర్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ షినూక్ హెలికాప్టర్లని అమెరికాకు సంబంధించినటువంటి బోయింగ్ డిఫెన్స్, స్పేస్ అండ్ సెక్యూరిటీ సంస్థ తయారు చేస్తుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లలో ఈ షినూక్ హెలికాప్టర్ ఒకటి. దీనిని ఈ బోయింగ్ సంస్థ అమెరికాలో ఉన్నటువంటి ఫిలడెల్ఫియాలో తయారు చేస్తుంది. చైనాకు చెక్ పెట్టేందుకోసం భారత్ ఈ షినూక్ హెలికాప్టర్లను ఎయిర్ ఫోర్స్లో చేర్చుకుంది. ఒకవైపు టిబెట్, మరొక వైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా యొక్క బలగాల మోహరింపు పెరిగిపోవడంతో భారత్లో ఆందోళన పెరిగింది. దానికి తోడు అత్యవసర పరిస్థితుల్లో బలగాల్ని సరిహద్దు ప్రాంతాలకు తరలించడం కూడా ప్రధాన సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ 2015-16లో 15 చినూక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఈ షినూక్ హెలికాప్టర్లు దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్ని సునాయాసంగా తీసుకెళ్లగలదు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి Mi-26 ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తూ వస్తోంది. హిమాలయ ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. చినూక్తో పోలిస్తే ఈ Mi-26 ఇంజన్లు చాలా పెద్దవి కావటం వీటిలో ఉన్నటువంటి ప్రధాన లోపం. పైగా ఈ Mi-26 హెలికాప్టర్ బరువు 28 టన్నులు ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ చినూక్ యొక్క బరువు కేవలం 10 టన్నులే. కాబట్టి ఇంధన వినియోగం కూడా భారీగా తగ్గుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారత్ చినూక్లని ఎయిర్ ఫోర్స్ విభాగంలో భాగం చేసింది. చండీగఢ్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో 4 చినూక్ CH-47Fi ఈ హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్లని వాయుసేనకు అప్పగించటం జరిగింది. చండీగఢ్ వైమానిక దళంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీటిని లాంఛనంగా ప్రవేశపెట్టారు. వీటి వినియోగం మీద 12 మంది పైలట్లకి అమెరికా ప్రత్యేక శిక్షణను ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వీవీప్యాట్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. VVPAT ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి అంటాము. దీనిని వెరిఫైడ్ పేపర్ రికార్డ్ VPR అని కూడా అంటాము. ఇది బ్యాలెట్ల ఓటింగ్ విధానాన్ని ఉపయోగించి ఓటర్లకు అభిప్రాయాన్ని అందించేటటువంటి ఒక పద్ధతి. ఓట్ల లెక్కింపు సమయంలో కనీసం 50% VVPATని లెక్కించాలి అని చెప్పేసి కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 21 పార్టీల నాయకులు సుప్రీంకోర్టులో ఒక పిల్ని దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వాజ్యం అనేసి అంటాము. దీని మీద విచారణ సందర్భంగా ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని VVPATల్ని లెక్కిస్తే బాగుంటుంది అనేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే మనకు ఈ ఎగ్జామ్లో VVPATలో ఏమేం డిస్ప్లే అవుతాయి అన్న క్వశ్చన్ అడగచ్చు. VVPATలో మనకి అభ్యర్థి యొక్క పేరు, అలాగే ఆ అభ్యర్థి ఏ పార్టీకి చెందినవాడు, ఆ అభ్యర్థి యొక్క చిహ్నం అనేది కలిగి ఉంటుంది. ఈ VVPAT సిస్టమ్ని 2014లో జనరల్ ఎలక్షన్స్లో 543 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 8 కాన్స్టిట్యుయెన్సీల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ? లక్నోలో, గాంధీనగర్, బెంగళూరు సౌత్, చెన్నై సెంట్రల్, జదావ్పూర్, రాయ్పూర్, పాట్నా, అలాగే మిజోరాం కాన్స్టిట్యుయెన్సీల్లో ఈ VVPATల్ని 2014 ఎలక్షన్స్లో ప్రవేశపెట్టారు. ఈ VVPATల్ని మొదటిగా 2013లో నాగాలాండ్లో ఉన్నటువంటి నాక్సేన్ కాన్స్టిట్యుయెన్సీల్లో ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం యూజ్ చేసింది ఇక్కడే, నాక్సేన్, ఇక్కడ నాగాలాండ్లో. ఈవీఎంకి ఫిట్ చేసినటువంటి VVPATల్ని గోవా స్టేట్లో 2017 అసెంబ్లీ ఎలక్షన్స్లో గోవా మొత్తంలో ఉపయోగించడం జరిగింది. ఒక ఎంటైర్ స్టేట్లో ఉపయోగించడం ఇదే తొలిసారి గోవాలో 2017లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో. అయితే ఈ VVPAT వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇది లేబర్ ఇంటెన్సివ్, అలాగే వీటిని వాడటం కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇందులో మ్యాలీషియస్ సాఫ్ట్వేర్ని ఎక్కించడం ద్వారా మ్యానిపులేషన్ కూడా చేయవచ్చు.
చాలామంది ఓట్లు వేసిన తర్వాత ఎవరికి ఓటేసాము అనేసి ఈ వీవీపీఏటీలో వెరిఫై చేసుకోకపోవటం కూడా దీంట్లో ఉన్నటువంటి ఒక లోపం. సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, ఇక్కడ ఎవరినో అనుమానిస్తున్నారన్న ప్రశ్న కాదు, ఓటర్లు సంతృప్తి చెందడమే ముఖ్యం. ఒకటి కన్నా రెండు మంచిదే కదా, కాస్త ఎక్కువగా చేయగలరేమో చెప్పండి. ఈ సంఖ్యను పెంచాలని మేము అనుకుంటున్నాం, మీరు పెంచుతారా? లేకపోతే మీరే పెంచాలని అనుకుంటే పెంచండి, ఒకవేళ పెంచకపోతే దానికి గల కారణాలు ఏంటో చెప్పండి అనేసి సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓటర్ల సంఖ్య గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కిందే చదువుకుంటాము. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే 4,17,082 మంది మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగినటువంటి జిల్లాగా తూర్పుగోదావరి ఉంటే అత్యల్ప ఓటర్లు కలిగినటువంటి జిల్లాగా విజయనగరం నిలిచింది. మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది ఉంటే పురుషులు 1,94,62,339 మంది ఉన్నారు. మహిళలు 1,98,79,421, ఇతరులు 3,957 మంది ఉన్నారు. అత్యధిక ఓట్లు అత్యల్ప ఓట్లు కలిగిన నియోజకవర్గాల వివరాలు అలాగే జిల్లా వారీగా ఓటర్ల వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో థర్డ్ జెండర్స్ ఓటర్లు కలిగి ఉన్నారు. తెలంగాణలో మొత్తం ఓటర్లు 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో పురుషులు 1,49,19,751 మంది, మహిళలు 1,47,76,024 మంది, ఇతరులు 1,504 మంది ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా మల్కాజ్గిరి నుంచి, అత్యల్పంగా మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. మల్కాజ్గిరిలో 31,49,710 మంది ఉంటే మహబూబ్ నగర్లో 14,23,351 మంది మాత్రమే ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కింద చదువుకుంటాము. పోలవరం ప్రాజెక్ట్ అన్నది గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బహుళార్థ సాధక పథకం. ఈ పథకాన్ని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. మొదట్లో దీనిని రామపాద సాగర్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు. ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ పోలవరం జలాశయం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాలలోకి కూడా విస్తరించి ఉంటుంది. ఈ పథకం కనుక పూర్తయితే విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాకుండా విశాఖ మహానగరం యొక్క తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి తీర ప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుంది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి, జల రవాణాలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, చేపల పెంపకానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించేటటువంటి ఒక బృహత్ పథకమైనటువంటి గంగా, కావేరి నదుల అనుసంధానంలో పోలవరం పథకం అనేది ఒక భాగం. ఇక్కడ గోదావరి అనేది మిగులు జలాలు ఉన్నటువంటి నది, కృష్ణా నది అనేది నీటి కొరత ఉన్నటువంటి నది. మనకు ఆల్రెడీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. భారతదేశంలో సగటు సాగు భూమి శాతం 22.2% ఉంటే ఉత్తరప్రదేశ్లో 22% ఉంది, పంజాబ్లో సాగు భూమి శాతం అనేది 35% ఉంది, ఆంధ్రప్రదేశ్లో కేవలం 14% మాత్రమే సాగు భూమి అనేది ఉంది. కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్నటువంటి కృష్ణా గోదావరి డెల్టాల్లో 22 లక్షల ఎకరాల్లో, నాగార్జున సాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్నటువంటి నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి 20 లక్షల్లో మాత్రమే సాగు జరుగుతోంది.
గోదావరికి ఎడం వైపు ఉన్నటువంటి తూర్పుగోదావరి కానీ విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు, గోదావరి కుడివైపు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకి గోదావరి తప్ప మరొక నీటి వనరు అనేది లేదు. వర్షాలు సరిగ్గా కురవకపోతే కరువు కూడా వస్తుంది. ఈ ప్రాంతాల్లో ప్రవహించే ఏర్లు కానీ నదులు కానీ పూర్తిగా వర్షాధారాలు కాబట్టి వీటి మీద ఆధారపడలేము. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం సెక్షన్ 90లో ఈ పోలవరం ప్రాజెక్టు గురించి వివరించటం జరిగింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందువల్ల మొత్తం వ్యయాన్ని కేంద్రం భరించేలాగా ఆదేశించాలి అనేసి కాంగ్రెస్ ఎంపీ 2017లో హైకోర్టులో బిల్ ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. దీని మీద జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం వ్యయాన్ని కేంద్రం భరించకపోవటం ఏపీ విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉంది అనేసి హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే కాస్ట్ ఎంత అన్నది కూడా ఇప్పటి వరకు ఫైనలైజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఏమైంది, 56,000 నుంచి 58,000 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది అనేసి అంచనా వేశారు. ఇందులో 28,000 కోట్లు కేవలం రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కే ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తామా లేదా ఈ మనీ అన్నది క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయకముందు 5,300 కోట్ల రూపాయలని పోలవరం మీద ఖర్చు చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ 5,300 కోట్ల రూపాయలని మళ్ళీ మనకు తిరిగి ఇస్తుందా లేదా అన్న దాని మీద కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. పైగా 2014 ఏప్రిల్ 1 తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుకు అయ్యేటటువంటి ఖర్చును మాత్రమే భరిస్తాము అని చెప్పేసి మెమో జారీ చేసింది. 2014 ఏప్రిల్ 1 అప్పుడు ఫినాన్షియల్గా ఎంత మనీ అయితే దీనికి కాస్ట్ అవుతుందో ఆ మనీని మాత్రమే మేము పే చేస్తాము అనేసి కేంద్రం చెప్పింది. కాస్ట్ గురించి కానీ, టైం పట్టేదాని గురించి కానీ, రీఎంబర్స్మెంట్ గురించి కానీ, ఎస్కలేషన్ గురించి కానీ ఎలాంటి క్లారిటీ కేంద్రం ఇవ్వటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.